వైఎస్ఆర్సీపీ హయాంలో రైతులకు స్వర్ణయుగంగా ఉంటే కూటమి ప్రభుత్వం వచ్చాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు ఆధ్వర్యంలో అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు. యూరియా వేస్తే క్యాన్సర్లు వస్తాయంటూ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడడం సరికాదని హితవు పలికారు. ఇవాళ రైతును ఆదుకోకపోతే రాష్ట్రం ఎక్కడికి వెళ్ళద్ది, దేశం ఎక్కడికి వెళ్ళద్ది? ఇవాళ పంటలు పండితేనే రాష్ట్రం ముందుకు వెళ్ళద్ది. ఆ ఆలోచన లేని ముఖ్యమంత్రి వాళ్ళ అధికారంలో ఉన్నాడు. ఆయనకి వ్యవసాయం అంటే చాలా అసహ్యం, ఎలర్జీ. దాంతో ఇవాళ రైతులు యూరియా ఇస్తే క్యాన్సర్ వచ్చేది అంటే ఆయన తినే ఆహారం అంతా కూడా యూరియా లేకుండా ఉన్న ఆహారమే తింటున్నాడా? అంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ యూరియా తిన్న ఆహారం తింటే క్యాన్సర్లు వచ్చేస్తున్నాయా? అంటే రైతుల్ని తప్పుదారి పట్టించడానికి, ప్రజలను తప్పుదారి పట్టించడానికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, తన పదవిలో ఉండి దానికి బాధ్యతాయుతంగా మాట్లాడవలసిన వ్యక్తి ఇవాళ యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుందని ఎలా చెప్పగలుగుతాడు? వాళ్ళు అప్పటికప్పుడు వచ్చేసి మేము కొనేస్తామని ప్రకటించటం, ఆ తర్వాత ఏమీ పట్టించుకోకుండా వదిలేయటం, ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ఇవాళ మామిడికాయ ధర పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఏదైతే వాళ్ళు 14 నుంచి 16 రూపాయలు కొంటే ఇక్కడ 2 రూపాయలు కూడా కొన్న పరిస్థితి. కూటమితో కలిసి ఉండి కూడా ఇవాళ రైతుల్ని వదిలేసి గాలికి వదిలేశారు. పొగాకు విషయంలో కూడా అలాగే చేస్తే పొదలి మరి ఆయన రావటం జరిగింది. అలాగే ఏ రేటు కూడా లేకుండా ఇవాళ ఉల్లిపాయ కూడా తీయని పరిస్థితి, కళ్ళాల్లోనే వదిలేస్తున్నారు. దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. ఇవాళ రైతు పండించిన వాడికి గిట్టుబాటు ధర లేదు, మన ప్రజలు కొనుక్కుని తినడానికి రేటు మాత్రం భారంగా మారిపోయింది. ఎవరికి పోతుంది డబ్బు అంటే మధ్యలో దళారీకి వెళ్ళిపోతుంది. కోనసీమ జిల్లా కొత్తపేటలో వైఎస్ఆర్సీపీ తలపట్టిన అన్నదాత పోరు నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వైఎస్ఆర్సీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. పోలీసులకు వైఎస్ఆర్సీపీ నేతలకు మధ్య తోపులాట జరిగింది. ప్రభుత్వ తీరుపై మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎరువులు బ్లాక్ మార్కెట్కి తరలిపోతుంటే చంద్రబాబు చోద్యం చూస్తున్నారన్నారు. వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని చిర్ల జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు. ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఈ రాష్ట్రానికి 6 లక్షల టన్నులు అవసరమైతే మేము 9 లక్షలు తెచ్చేసామని నారా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. మరి అలా చెప్పేటప్పుడు ఈ రైతులు ఈ యొక్క యూరియా తెచ్చిన యూరియా ఎక్కడికి పోయిందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ తెచ్చిన యూరియా అంతా కూడా ముందు ఎవరైతే దళారుల చేతులకు వెళ్ళిపోవడం వల్ల ఇవాళ 266 రూపాయలు ఉండాల్సినటువంటి యూరియా బస్తా 400కి 600కి ఇచ్చేటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో వైఎస్ఆర్సీపీ చేపట్టిన అన్నదాత పోరు కార్యక్రమానికి పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించినా, అడ్డంకులు సృష్టించినా విజయవంతమైంది. రైతులను పట్టించుకోకుండా నిద్రపోతున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ముళ్లకట్టతో తట్టి లేపాల్సిన దుస్థితి ప్రజలకు వచ్చిందన్నారు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి. శాంతియుతంగా ర్యాలీ నిర్వహించినా దాన్ని పోలీసులు అడ్డుకున్నారని, కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకోవడాన్ని ఆపాలని అన్నారు. ఖరీఫ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? మేలో స్టార్ట్ అయింది. సెప్టెంబర్కి అయిపోతుంది. ఇప్పుడు 9 20 రోజులు అయిపోతుంది ఖరీఫ్. నేను నిద్రపోతాను. ఎందుకని ఈ టన్నులు మేలోనో జూన్లోనో ఎందుకని తెప్పించుకోలేకపోయినారు? కేంద్రంలో ఉండేది కూడా మీ ప్రభుత్వమే కదా. కేంద్రం ఎవరిది? మీ చేతిలో ఉంది. ఈరోజు మోడీ నిలబడాలంటే మీ దయదార్శనం మీదనే ఉంది. మరి ఎందుకని రైతుల మీద మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయినారు? ఇంకొక మంత్రి అంటాడు, అసలు ఆయన వచ్చిన అగ్రికల్చర్ విషయం తెలుసు, ఓనమాలనా తెలుసునా? ఇలాగో వ్యవసాయం మీద ఓనమాలు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? క్యూలో నిలబడితే దానికోసం బఫెట్ అంట ఎగతాలేదు. ఏంటంటే